మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నియోజకవర్గం గోపవరం మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారినటువంటి పరిస్థితి ఉదంతం కనబడతా ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో తహసీల్దార్గా వచ్చినటువంటి భువన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ఇష్టారాజ్యంగా అధికారుల యొక్క తీరు చాలా దుర్మార్గంగా ఉంది. ఈరోజు నేను రోజు పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తే కూడా పెద్ద ఎత్తున ఆయన పేరు కూడా శీర్షికలతో మొత్తం కూడా వచ్చినటువంటి పరిస్థితి ప్లే అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా మరి ఆయన వచ్చిన తర్వాత అంతా కూడా అసలు ఈరోజు అసలు రికార్డులే మారినటువంటి పరిస్థితి. మరి గతంలో నకిలీ పట్టాలు ఉన్నటువంటి వాటిల్లో 21-22 రికార్డులు మొత్తం కూడా మేము ఆ కోర్టు సబ్మిట్ చేసామని చెప్పాను. కానీ ఇంకా కొన్ని మాత్రం దాచిపెట్టుకొని వాటిలో ఈ మధ్యకాలంలో మొత్తం కూడా దాదాపు ఎన్జిఓ ప్లాట్లోనే ఒక 130 నుంచి 150 పట్టాల వరకు మొత్తం కూడా పేర్లు ఎక్కించినటువంటి పరిస్థితి. అందులో చేతివాట ప్రదర్శించేటువంటి వారు అంటే ప్రధానంగా విఆర్ఓ. మరి విఆర్ఓ ఎంఆర్ఓ మొత్తం కూడా కలిసి ఈరోజు లక్షలాది రూపాయలు ఈరోజు చేతులు మారేటువంటి పరిస్థితి కనపడతా ఉంది, తీసుకున్నారు. అందుకాబట్టే మేము తక్షణమే గోపవరం తహసీల్దార్ని సస్పెండ్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను గతంలో కూడా చెప్పాను, మొత్తం కూడా రెవెన్యూ రికార్డు మారిపోతున్నాయి. తర్వాత కొంతమంది కింద స్థాయి సిబ్బందిని పెట్టుకుని విఆర్ఓలు పెట్టుకుని మొత్తం కూడా ఆన్లైన్ కానీ ఎన్ఓసీలు కానీ లేకపోతే ప్రతి ఒక్క పనికి ఒక రేటు పెట్టుకుని ఈరోజు నేను పోయేటప్పుడు మొత్తం మీకు కూడా చేసి పెట్టాలని చెప్పేటువంటి పద్ధతులు ఈరోజు ఎంఆర్ఓ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అయితే అక్కడ ఈ మధ్యకాలంలో సీసీ కెమెరాలు ఎప్పుడైతే ఏర్పాటు చేసినారో తన యొక్క గుట్టు ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతో మరి డబ్బులు తీసుకుంటే అధికారులకు దొరికిపోతారు. కాబట్టి ఈరోజు బయట కాఫీ కేబుల్లోనూ లేకపోతే బట్టి కొట్టుల దగ్గర వ్యాపారం డబ్బులు తీసుకుంటూ ఒక పరిమాణమైన సంస్కృతి ఎక్కడ అడుగుతా ఉన్నారు. ఎందుకు అసలు ఇట్లా చేస్తున్నారు అసలు చెప్తాను. అంటే ఈరోజు లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఇది సరిపోనట్టుగా మళ్ళీ ఈరోజు మీరు మరి ప్రతి ఒక్క దానికి ఒక పనికి ఒక రేటు పెట్టి ఈరోజు డబ్బులు తీసుకుంటారు. ఇంకా దుర్మార్గం ఏమంటే నేను అడ్వాన్స్ ఇచ్చేసుకోండి మీరు అసలుకి మా విఆర్ఓలకి, తర్వాత నేను పని చేస్తాను చెప్పి అంటాను. నేను పోయేటప్పుడు మొత్తం కూడా ఎక్కించిపోతాను చెప్పి అంటాను. మరి మొత్తం ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, హైకోర్టు ఉన్నటువంటి వాటికి కూడా ఎన్ఓసీలు కూడా పెట్టి 2 లక్షల రూపాయలు ఇస్తున్నాయి మేము డబ్బులు చెప్పి అడుగుతాము. మరి ఈరోజు అదే కాదు, దీనిపై పూర్తి స్థాయి విచారణ కూడా జరపాలి. మరి మేము అడుగుతా ఉన్నాం, రోజు గోపవరం మండలంలో పెద్ద ఎత్తున కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళు ఎక్కడ పడలేదు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి రోజు ఎన్జిఓ సంబంధించినటువంటి ప్లాట్లు ఒక్కొక్కటి ₹1 కోటి, ₹2 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాటికి ఈరోజు అవన్నీ కూడా ఇప్పటికీ అవి కోర్టులో ఉన్నాయి. వాటికి సంబంధించి మొత్తం కూడా ఈరోజు ఎన్ఓసీ ఇస్తా ఉన్నారు. నోటీస్ సర్టిఫికేట్ ఎవరు మీకు ఏ రైట్ ఉంది చెప్పి అడుగుతా ఉన్నాం. మరి రోజు ఉన్నటువంటి మొత్తం రికార్డులు అయితే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ పంపించాలి. ఎందుకంటే అసలైనటువంటి పట్టాదారులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు నా పట్టా స్థలం ఎక్కడుందని చెప్పి తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవే పేర్లు సేమ్ టు సేమ్ అదే విధంగా అంటే దానికి హెచ్ఎస్ వాళ్ళ పేరు కానీ హెచ్ఎస్ నెంబర్ కానీ కంప్లీట్గా మొత్తం యాక్టివ్గా ఆ రికార్డులో ఉంటుంది. వాళ్ళే చెప్తా ఉన్నారు మా దగ్గర అదే రికార్డుగా మేము ఇచ్చినామని చెప్పంటారు. అసలు ఆ రికార్డు పెట్టిందే మీరు అని చెప్పి ఉంటాను. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ పంపించాలా, ఒక విచారణ కూడా పూర్తి స్థాయిలో ఉన్నతమైనటువంటి అధికారులు విచారణ జరిపించాలా. గతంలో ఏ విధంగా అయితే జరిగిందో దానిపై పూర్తి స్థాయిలో మొత్తం ఎందుకంటే ఈరోజు కొట్టను తువి అక్కడ పెట్టేటువంటి సన్నంగా ఉంది మొత్తం కూడా విచారణ కూడా ఎటువంటి పెద్ద వాళ్ళందరూ మొత్తం కూడా అధికార పార్టీ ఉన్నటువంటి వాళ్ళు బయటపడుతున్నారు. కాబట్టి దాని మొత్తం ఆ ఫైల్ మూసేసిన పరిస్థితి. కాబట్టి ఎవరో అంటే అమాయకున్నటువంటి చిన్న వాళ్ళు మాత్రమే ఆ నకిలీ పట్టాలు కూడా ఆ గతంలో కూడా అరెస్ట్ చేసినారు, కానీ పెద్దవాళ్ళు మాత్రం వదిలేసినారు. కాబట్టి ఇప్పుడైనా కూడా ఇది ఎందుకంటే ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇంకా పెద్ద ఎత్తున గతంలో కూడా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు అసలు పెద్ద ఎత్తున చెప్పినారు. ఈరోజు ఎవరైతే దాన్ని కాపాడినటువంటి ప్రభుత్వం కూడా కాపాడినటువంటి అధికారులే అప్పనంగా ఈరోజు అధికారులకు అధికార పార్టీ వాళ్ళకు వాళ్ళ యొక్క అనుయాయులకు లేకపోతే వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళకు కట్టబెట్టినటువంటి దుర్మార్గమైన చర్య కనబడతా ఉంది. ఈరోజు చాలా లోపాయికారి చీకటి ఒప్పందాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈరోజు అధికారులు చాలా పారదర్శకంగా పనిచేస్తున్న అధికారులు ఈరోజు రాజకీయ వ్యక్తులక లేకపోతే డబ్బులక లొంగిపోయిన మొత్తం కూడా ఈరోజు మొత్తం కూడా ప్రభుత్వం విలువైనటువంటి ప్రభుత్వం అంటే పబ్లిక్ పర్పస్ సైతం మొత్తం కూడా ఈరోజు కట్టబెట్టే పరిస్థితి కనపడుతుంది. మేము అడుగుతా ఉన్నాం, సర్వే నెంబర్ పసలి నెంబరు మరి 14, 12 ఏమైంది, 13 ఏమైంది, 16 ఏమైంది, 17 ఏమైంది, మొత్తం ఈ పసలి యొక్క రికార్డు మొత్తం కూడా బయట పెట్టాలి. మరి దానికి సంబంధించిన దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలి. ఉన్నత అధికారులకు వాళ్ళపైన సస్పెన్షన్ వేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే
అదేవిధంగా ఈ మొత్తం కూడా జరిగేటువంటి తతంగం అంతా కూడా ఎవరైతే కారణమైనటువంటి గోపవరం తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆయనపై తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. రేపు కూడా భవిష్యత్తులో ఆయన పైన ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఈ విషయంగా శ్రీపేట జిల్లా కార్యదర్శి.